గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, రెండోసారి చెప్పండి, మూడోసారి. ఓకే, మంచిది, చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు కొడుచున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? 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 బాధల్లో ఉన్నారా? చెప్పండి. రెండిటి మధ్యలో కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏంటి గబ్బిలాల మీరు ఏలబట్టాను రెండింటికి మధ్యలో? ఏంటండి, ఆలోచించాలి కదా నేనేం చెప్తున్నాను అనేది. అంటే రెండింటి మధ్యలో ఏలాడుతున్నారని అర్థం. ఓకే, మంచిది, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని చెప్తున్న మాట ఏంటంటే, మీకు నెమ్మది కలుగును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మీకు నెమ్మది కలుగును. ఎవరికి? దేవుడు అంటాడు మీకు నెమ్మది కలుగుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. ఇప్పుడు మీరందరూ ఉన్నారండి, మీరందరూ ఉన్నారు. మీ పక్కన కూర్చున్న వంటి వ్యక్తితో, మీ పక్కన కూర్చున్న వంటి వ్యక్తితో మనసు పూర్తిగా మీరు వారితో ఈ మాట చెప్పారనుకో. ఏ మాట? మీకు నెమ్మది కలుగును అని మీ పక్క వ్యక్తితో మీరు చెప్పారనుకోండి. చెప్పినప్పుడు పక్కనున్న వ్యక్తి ఏమనాలి? చెప్పండి, ఏమనాలి? చెప్పండి, ఏమనాలి? నువ్వు నాకు నెమ్మది కలుగు చేసేదానివే, నువ్వు నాకు నెమ్మది కలుగు చేసేవాడివే అని అనాలా? అనకూడదు. పక్కన వ్యక్తి మీకు నెమ్మది కలుగును అని అన్నప్పుడు నువ్వేమనాలంటే, ఆ మాటను విన్న తర్వాత ఆమేన్ అని అన్నావు అనుకోండి, నీ విశ్వాసము నీ జీవితంలో నీకు నెమ్మదినే కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పారు, ప్రజలతో అంటున్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చక్కగా చెప్పారండి. మీకు నెమ్మది కలుగును. ఎక్కడుందన్నమాట? బైబిల్లో ఎక్కడుందన్నమాట? మీకు నెమ్మది కలుగును. అంశం ఇదే, మీకు నెమ్మది కలుగును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరు ఈ రెఫరెన్స్ మొదట తీస్తారో వాళ్ళకి ఒక పెన్ను ఇస్తాను. పెన్ను ఇస్తాను. కాస్ట్లీ పెన్ను, అది 120 రూపాయల పెన్ను, కాస్ట్లీ. సెల్ ఫోన్ ఒత్తుకుంటూ కూర్చోవచ్చు దాంతోనే. టచ్ పెన్ అన్నమాట. ఎవరైనా తీశారా? ఆ పోనీ మీరు తెలియలేదు కదా, నాకేమి ఇస్తారు మీరందరూ కలిసి చెప్పండి. నేను చెప్తాను రెఫరెన్స్. చెప్పండి, తీశారు ఎవరైనా? కొంతమంది ఫోన్లో సెర్చ్ కొడుతున్నారు చూడండి, ఎక్కడుంది. కొట్టు తొందరగా కొట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చివరిలో ఈ మాట మనకు అనిపిస్తుంది. సంతోషమే కదా, గట్టిగా సపోర్ట్ కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువారు చెప్పిన మాట ఏంటండి? మీకు చెప్పండి, మీకు సమాధానం కలుగును. మీకు సమాధానము కలుగును.
మన దేవుడు ఎవరై అంటే సమాధానం కలుగు చేసేవాడు. ఎంతమంది జీవితంలో సమాధానం లేక బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరండి కుటుంబంలో? నెమ్మది లేకుండా, ఆత్మీయత లేకుండా, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వారి చేతి పనుల కష్టార్జితంలో ఎంతోమంది విఫలమైపోయి నష్టపోయి తమ జీవితంలో నెమ్మది లేక అసలు బ్రతికే ఏస్ట్ అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి వారికి చక్కటి వాగ్దానము, మీకు సమాధానము దయచేయునుగాక. దేవుడు సమాధానం దయచేయాలంటే మనమేం చేయాలి? పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలో బైబిల్లోనే కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథ బైబిల్లోనే కొన్ని మాటలు, మీకు సమాధానం కావాలంటే ఏమి చెయ్యాలనేది ప్రభు చక్కగా తెలియచేస్తున్నారు. అసలు మీకు సమాధానం అనే మాటను ఎందుకు ప్రభు ఈ మాటను వాడాడంటే, ఈ వచనం మొత్తం చదవండి. ఈ వచనం దయచేసి మొత్తం చదవండి. ఫస్ట్ నుంచి చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనండి. అప్పుడు మీకు చెప్పండి, అప్పుడు మీకు సమాధానం, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చదవండి. అయితే వారు మేము అందులో నడుచుకొనమని అది కొంతమంది స్వార్థపరులు కొందరు చెప్తున్న మాట ఏమిటి? దేవుడు అంటాడు, ఒక్కసారి ఎక్కువ తగ్గించరా కొంచెం. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి, పురాతన మార్గమును గురించి విచారించి తెలుసుకొని అందులో మీరు నడుచుకుంటే మీకు మేలు. చెప్పండి, ఏం కలుగుతుందంట? అడిగి తెలుసుకోమంటున్నాడు, కళ్ళతో చూడమంటున్నాడు, చెవులతో వినమంటున్నాడు. కళ్ళతో చూసి విని విచారించి తెలుసుకొని అందులో నువ్వు నడుచుకుంటే నీకు మేలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు నెమ్మది కలుగు చేయాలంటే ఇదిగో ఆయన మార్గాలను నువ్వు చెప్పండి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. అయితే కొంతమంది ప్రజలు అంటున్న మాట ఏంటి తెలుసుకొని, వారు మేము పొరపాటున ఈ మార్గంలో మేము నడవము. ఎందుకని? ఈరోజు ఎంతోమంది మనం చూస్తున్నాం, దేవుని మార్గానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మార్గానికి వ్యతిరేకంగా, విరోధంగా, వాక్యానికి వ్యతిరేకంగా, విరోధంగా జీవిస్తూ చివరికి తమ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, నేను తాగుతున్నాను కాబట్టి నేను తాగేది ఎవరికి తెలియదు అన్నట్టు కూర్చున్నారు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు 2-3 ఉన్నారు ఇక్కడ. ఇందాక నేను ఒక సాక్ష్యం చెప్పాను. ఒక కుటుంబాన్ని గురించి చేతబడి చేసింది దేవుడు నాకు చూపించాడు. నువ్వు ఏం చేసేది దేవుడు నాకు చూపించడా? అనుకుందాం మీరు అనుకోండి, చూపిస్తాడా లేదా? ఏం మాట్లాడేంటి? చూపిస్తాడా లేదా? ప్రైజ్ ద లార్డ్. దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. సొదొమ పట్టణాన్ని నాశనం చేయుటకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడమ్మా? నా దాసుడైన అబ్రహాముకు నేను ఏది మరుగు
ఏది కూడా నేను మరుగు చేయను, ఏది కూడా నేను దాచను అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే అన్ని విషయాలు అబ్రహాముతో తేటగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక సేవకునిగా చెప్పవలసిన బాధ్యత మాది, అనుసరించవలసిన బాధ్యత నీది. అనుసరించి బ్రతుకును మార్చుకుంటావా, లేక విరోధంగా చేసి నీ జీవితాన్ని నువ్వు పతనం చేసుకుంటావో ఈ ఆరాధన అయిపోయే లోపు తీర్మానం చేసుకొని దాన్ని విడిచిపెడతావా, దాన్ని అనుసరించి నీ కుటుంబాన్ని పతనానికి తీసుకెళ్తావో నీ ఇష్టం. అందుకని ప్రజలు అంటున్నారు, కొంతమంది అంటున్నారు, మేమైతే ఆ మార్గములో చచ్చినా కూడా మేము నడవలేం. ఎందుకని? తాగుబోతులు, తిరుగుబోతులు, పేకాటాడేవాళ్ళు, వ్యభిచారం, దొంగలు, మోసగాళ్ళు, వీళ్ళందరూ ఈ మార్గంలోకి రావాలంటే వాటన్నిటినీ విడిచిపెట్టాలి, వాటన్నిటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి నిన్ను నీవు సరి చేసుకొని ప్రభు సన్నిధిలో సంపూర్ణ పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నీవు నడిపించబడాలి. పరిశుద్ధమైన మార్గంలోనికి వస్తావా, నాశనకరమైన మార్గంలోనికి వెళతావు? ఈ రెండు మార్గాలు పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు ప్రవక్త అయిన ఇర్మియా భక్తుడు యేసయ్య తనకు పలికించిన మాటలను చక్కగా ప్రస్తాపించాడు. మీకు చెప్పాలి గట్టిగా, మీకు నెమ్మది కలుగును. ప్రైజ్ ద లార్డ్. నెమ్మది కలగాలంటే నువ్వు ముందు అడిగి తెలుసుకోవాలి. పురాతనమైన మార్గము, ప్రారంభం దశలో ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా నడిపించబడ్డావో ఒక్కసారి ఆలోచించి తిరిగి మరలా ఆ మార్గంలోనే నడవటానికి ప్రయత్నము చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమేందేం బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో ఏది కూడా దాచకుండా, ఏది మరుగు చేయకుండా, ఒక్క మాట కూడా దాచుకోకుండా ఉన్న విషయాలన్నీ అబ్రహాముతో చెప్తే అబ్రహాము ఆయన పాదాలు దగ్గర కూర్చొని బతిలాడుతున్నాడు. ప్రభువా, 50 మంది, 40 మంది, 30 మంది, ఇదిగో 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటే, నేను మాటను బట్టి అక్కడ 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టణ నాశనం చేయటానికి వెళితే ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? చెప్పండి, ఎంతమంది ఉన్నారండి? 4 మాత్రమే ఉన్నారు. లోతు భార్య, లోతు పిల్లలు, 2 పిల్లలు, వాళ్ళు తప్ప ఇంకెవరు, ఆ 4 తప్ప ఎవరు అక్కడ పరిశుద్ధులు లేరు. ఆ 4 పరిశుద్ధుల కొరకు ఈ పట్టణాన్ని నాశనం చేయకూడదని అనలేదు. పరిశుద్ధులను తప్పించి పాపము చేత పట్టబడిన ఆ పట్టణాన్ని నాశనము దేవుడు చేశాడు. నేనంటాను, పాపమును విడిచిపెట్టి నువ్వు పక్కకు వస్తే నీలో ఉన్న పాపాన్ని దేవుడు అగ్నితో కాల్చి వేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి అంధకార దురాత్మ చీకటి శక్తులను యేసయ్య తొలగిస్తాడు. నిన్ను మరలా సంపూర్ణ పరిశుద్ధునిగా చేసి ఆయన మార్గంలో నడుచుకునేటట్లు చేస్తాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఒక్కసారి మీ పక్కన కూర్చున్న వాళ్ళ చేతులు పట్టుకొని చెప్పండి, ఇదిగో ఈ రోజు నుండి నా దేవుడు మీకు నెమ్మది కలుగు చేయునుగాక. చెప్పండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి, ఈ రోజు నుండి ఇదిగో నా దేవుడు నీకు నెమ్మది కలుగు చేయునుగాక. హల్లెలూయా. నా దేవుని నెమ్మది మీ కుటుంబాన్ని పరిపాలించునుగాక. నా దేవుని సమాధానం మీ కుటుంబంలో అభివృద్ధి కలుగు చేయునుగాక. మీ ఉద్యోగ వ్యాపార చేతి పనులంతటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అంతా బాగానే ఉంది. నేను అంటా ఉంటే మీరు ఆమెన్ ఆమెన్ అనుకుంటూ వచ్చారు, కానీ అనుసరించొద్దండి. అనుసరించాలా లేదా చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య నేను బజార్కి వెళ్ళాను.
బజార్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఒక చోట నిలబడుకొని ఉంటే ఒక ఆయన తయారు చేస్తున్నాడు, జిలేబీ తయారు చేస్తుంటే అక్కడ నిలబడ్డాను. నేను నిలబడతా ఉంటే ఆడు ఆ పిండి ఒక బట్టలో వేసుకొని దానికి ఓలు పెట్టి ఆ ముద్దలకు చేసి పట్టుకొని ఎట్ట ఒత్తుకుంటూ తిప్పుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అది దార తెగట్లేదు, ఎంత మాత్రం కూడా దారు తెగిపోకుండా అది అని చెప్పండి ఏమవుతుందండి, కారుతూనే ఉంది. అందులో పడి కొద్ది అదేమవుతుంది, కాల్చబడి గట్టిగా అవుతా ఉంది. పాపం వాడు పిండి తీసుకొచ్చి మిషన్లో పెట్టి అందులో కోడిగుడ్లు వేసి వేయాల్సిన పంచదార వేసి నీళ్ళేసి అన్నీ చేసి కలిపి 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 అది దారలాగా సాగేటట్లు చేసి తీసుకొచ్చి ఒక బకెట్లో పెట్టుకొని ఒక బట్ట తీసుకొని అందులో వేసి పెట్టి నూనె పెట్టి మంట పెట్టి కాగు పెట్టి ఒక కాడ తీసుకొని అన్నీ చేసుకుంటూ కష్టపడి చేస్తూ ఉంటే జిలేబీ తయారైంది. దాన్ని తీసిన తర్వాత పంచదార పాకం వేసి బయట పెట్టాడు. ఒక ఆవిడ వచ్చిందండి. ఒక ఆవిడ వచ్చి, అన్న జిలేబీ ఎంత కేజీ అంటే 200 అన్నాడు. 150 ఇవ్వచ్చుగా అన్నాడు. ఆడంటాడు నువ్వు చేద్దురా ఇక్కడుండి చెప్పండి. ఆయన అంటాడు నువ్వు వచ్చి చేద్దురా తెలుస్తుంది. నువ్వు వచ్చి చేసి రెడీ చేసిన తర్వాత పిండి తీసుకొచ్చి అన్నీ చేసి మొత్తం చేసిన తర్వాత కేజీ ఎంత కమ్మాలో అప్పుడు నీకు తెలుస్తుంది రా అన్న. అంటే అర్థం ఏంటి, దెబ్బ తగిలితేనే నొప్పి తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎంత కష్టపడి ఉంటే తయారై ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఏంటండి, వాడన్నీ తయారు చేసి టేస్ట్గా రెడీ చేసి అక్కడ చేసి పెట్టిన తర్వాత మనం కొనుక్కొని తింటే మన నోటికి తీయని ధనాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మధురాన్ని ఇస్తుంది. వాడు ఎంత కష్టపడి ఉంటే ఆ స్థితిలోకి వచ్చి ఉంటుంది. అది కొంతమందికి దాని విలువ అర్థం తెలియక 150కి ఇస్తావా, 100 రూపాయలకి ఇస్తావా అంటారు. అందుకని పాప వాడు ఉండి ఉండి ఏం చేశాడు తెలుసా, నువ్వు వచ్చి తయారు చేద్దురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అక్క, మూడో అక్క ఎక్కడో చూసిందంట జిలేబీ తయారు చేయటం. చూసింది బాగానే ఉంది, దేంతో చేయాలో అది కూడా తెలుసుకోవాలిగా. మొత్తానికి ఆమె నేను చేస్తాను తమ్ముడా అంటే, కానీ అన్న నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం. అంటే మిమ్మల్ని తెమ్మని చెప్పట్లా నేను. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఈమె చేస్తానంటే చేయమన్నాను. పిండి నానబెట్టింది, బియ్యం నానబెట్టింది. ఆ తర్వాత ఆ పిండిని అప్పట్లో ఈ మిక్సీలు అన్నీ లేవు కదా, ఒక రోల్లో వేసి బండ తీసుకొని రుబ్బింది రుబ్బింది రుబ్బింది. రుబ్బుతుంది, ఏలు వేడుతుంది, పైకి లేపుతుంది, ఏలు వేడుతుంది, పైకి లేపుతుంది. ఏం దార రావట్లా. ఉదయం స్టార్ట్ చేసింది 9 గంటలకు 1 గంట అయిపోయింది. నన్ను కూడా రుబ్బమనింది. చెమటంతా గారిపోయింది, ఒళ్ళంతా ఎండిపోయింది, నోట్లు తేమ లేదు. రుబ్బుతా ఉంటే అదేమి అవ్వట్లా. మొత్తానికి ఎట్టకేలకి 2 గంటలకి అన్నం తిని ఆ తర్వాత ఏంటంటే ఒక బాండిలో నూనె పోసి, మా అక్క దేంట్లో పెట్టి చేయాలో తెలియదు, అది మర్చిపోయింది. మొత్తానికి ఒక గెంటు ఉంటే ఆ గెంటకు బొక్క పెట్టి అందులో పోసి దానిపైన పెట్టి ఇటు పోస్తే అది పుసక్కిన మొత్తం గారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మొత్తం గారిపోయి అది చివరికి చూస్తే అరిసెల్లాగా అయిపోతున్నాయి. అప్పుడు ఆమె తీసి బయటకి ఇచ్చి నాకు ఇస్తే నేను అబ్బో జిలేబీ భలే ఉన్నాయి అక్క అంటే ఉంటుంది, ఒరే వాడేమో ఇటు చేసాడు, నేనేమో చేస్తుంటే అవ్వట్లా. ప్రైజ్ ది లార్డ్. అసలు వాడు ఏం చేశాడు, వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే కదా మనకు తెలిసేది. ప్రైజ్ ది లార్డ్. తెలిసినోళ్ళలాగా ప్రయత్నం చేయకూడదు. నాకంతా చెప్పండి అంతా నాకు తెలుసు అని తెలిసినోళ్ళలాగా ప్రయత్నం చేస్తే ఇదిగో అరిసెలాగా అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి 4 గంటల టైంలో మా అమ్మ వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత నేను మా అమ్మకి యాడ చెప్తాను అని మా అక్క ఏం చేసింది, ఆ గెంటెను దాచిపెట్టింది.
మా అమ్మ అంటది, ఒరే పప్పు వేసుకుని గెంటేదిరా అంటే, నాకు తెలియదు పోన్నా. మా అమ్మ నీకు తెలుసురా చెప్పాను నేను. అటు తిరిగి ఇటు తిరిగి మా అమ్మ ఏం చేసిందంటే చిన్నంగా పోయి ఎతికితే దొరికింది. చూస్తే ఏముంది చెప్పండి? ఆమె సాయంత్రానికి వంట వండి పప్పు వేసేటప్పుడు చెప్పండి, ఈ పప్పు వేస్తుంటే గంట పెట్టి కొండలో గంట పెట్టి ఇటు పైకి ఎత్తుతుంటే ఆ పప్పు సాంబార్ లాగా ఉంది కదా, మొత్తం కిందికి పోతుంది. ఇదేంట్రా గంటలో నిలబడట్లేదు ఏంటని చెప్పి అందులో పెడుతుంది, తీస్తుంది పప్పు, అదేం కారిపోతుంది. ఏంటి సంగతి అని చూస్తే దానికి రంధ్రం. ఆ తర్వాత గంట తీసుకొని నాకు కొట్టిందండి నెత్తి మీద, దెబ్బకు నాకు కొట్టింది. తర్వాత ఎవడు ఇది పెట్టిందంటే నేను మా అక్కకి చెప్పాను. మా అక్క 3 రోజులు ఇంటికి రాలా. జిలేబీ మామూలు పని చేయలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నేననే వంటి మాట ఏంటంటే తెలిస్తే చెయ్యాలి, తెలియకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. ఏదైనా సరే ప్రైజ్ ది లార్డ్, తెలిస్తేనే దాని జోలికి వెళ్ళాలి, తెలియకపోతే అసలు దాని జోలికి మనము వెళ్ళకూడదు. కొంచెం ముందు సర్దుకోండి అయ్యా పురుషులు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం సెలవిచ్చుచున్న మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాటను చక్కగా చెప్పాడు. మీకు చెప్పండి, మీకు సమాధానము కలుగును. దేవుడు ఎవరయ్య అంటే మనకు సమాధానము కలుగు చేసేవంటి దేవుడు. మనకు సమాధానం ఏ విషయాల్లో సమాధానం కలుగు చేస్తాడు? మొదటి మాటను మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వాక్యం. ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనములో రాయబడినటువంటి మాటని దయచేసి మనం చూద్దాం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములో, మన పని విషయములో ఇతడు మనకు నెమ్మది కలుగ చేయును. ఎవరైనా చెప్పండి, ఎవరైనా దేవుని వలన కలిగిందా లేక నోహావు వలన కలిగిందా? ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. హల్లెలూయా, అందరు ఇటు చూడండి, ఇటు చూడండి. మీకు ఇబ్బంది కలిగినప్పుడు, మీ కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, భరించలేనివంటి అవమానకరమైన స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ ఇంటికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? దైవ సేవకులు ఇంటికి వచ్చి కొన్ని మాటలు చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నెమ్మది కలుగుతుంది. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఎవరి వలన నెమ్మది కలిగింది? నోహావు వలన నెమ్మది కలిగింది. దేవుడు భూమిని ఏం చేశాడంట? శపించడానికి గల కారణం, భూమి శపించబడటానికి, దేవుడు శపించడానికి గల కారకులు ఎవరు? కారణం ఎవరు? అవ్వ, ఆదాం. దేవుడు వారికి దేవునికి వ్యతిరేకంగా విరోధంగా వీడు చేసినందువలన భూమి శపించబడింది. ఏదోను తోట పాడైపోయింది. దేవుని సృష్టికి వ్యతిరేకంగా విరోధంగా అయిపోయాయి. భయంకరమైన పరిస్థితి. అందుకని దేవుడు అక్కడ నుండి వీళ్ళిద్దరిని బయటికి పంపివేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు కదా, ఆదాము నీ వలన ఈ తోట నాశనం అయిపోయింది. అందుకని దేవుడు వారిద్దరిని బయటికి పంపివేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చక్కగా రాయబడినటువంటి విషయాన్ని చూస్తే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతి పనులు కష్టార్జిత విషయములో నోహావు పుట్టినప్పుడు మనకేం కలిగిందంట? నెమ్మది కలిగింది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో తేటగా రాసి ఉంది. నోహావు పుట్టుట వలన నెమ్మది కలిగింది. ఎనోషు పుట్టినందువలన ప్రార్థన ప్రారంభించబడింది.
మోసే ఐగుప్తుకు వచ్చుట వలన ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగింది. యెహోషువ యోర్దాను నది దగ్గరికి రావటం వలన యోర్దాను నది పాయలుగా చేల్చబడింది. మోసే ఎర్ర సముద్రం దగ్గరికి రావటం వలన ఎర్ర సముద్రం పాయలుగా ఇవన్నీ దేవుని వాక్యం మనకు తేటగా తెలియచే. ఇవన్నీ ఎవరి ద్వారా కలిగాయి? ఒకటి, ప్రజలు విడుదల మోసే ద్వారా దేవుడు చేశాడు. ఎర్ర సముద్రం మోసే ద్వారా చేశారు. యోర్దాను నది యెహోషువ ద్వారా చేశాడు. యెరికో పట్టణాన్ని పతనం యెహోషువ ద్వారా. శపించబడిన భూమి, ఆకలి దప్పుల మధ్యలో అలమటిస్తున్న ప్రజలకు నోహావు పుట్టాడు. దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం లేక విలపిస్తూ ఉన్నావేమో. నేను వచ్చి 5 సంవత్సరాలు అయిపోయి 6వ సంవత్సరం అడుగు పెట్టాను. ఇప్పటికీ కుటుంబ ప్రార్థన పెట్టుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. కుటుంబ ప్రార్థన పెట్టుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. చేతులు ఎత్తండి ఒకసారి. 6 సంవత్సరాలు అయింది నేను వచ్చి, 6వ సంవత్సరం ఇది. ఇప్పటిదాకా మేము కుటుంబ ప్రార్థన పెట్టుకోలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అన్నమే తింటున్నారులే మీరు, ఎత్తండి. దేవుడిచ్చిన అన్నమే కదా తినేది, ఎత్తండి, పర్వాలేదు. అసలు ప్రార్థన పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు, నేను వచ్చిన తర్వాత ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, ఎత్తండి, ఎత్తండి. ఎందుకు పెట్టుకోలేదు? దేవుడు మిమ్మల్ని ఏమైనా దరిద్రులుగా చేశాడా చెప్పండి? దేవుడు మిమ్మల్ని పేదవాళ్ళుగా ఏమైనా చేశాడా? దేవుడు మీ జీవితంలో మేలు చేయలేదా? దేవుడు మీకు ఏమైనా సహాయం చేయలేదా? ప్రైజ్ ది లార్డ్. అసలు నెలకు ఒకసారి పెట్టుకోవాలండి. ప్రతి నెల కుటుంబ ప్రార్థన నెలకు ఒకసారి పెట్టుకుంటే ఆ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. డబ్బులు ముఖ్యం కాదు, నువ్వు పెట్టే భోజనం ముఖ్యం కాదు. ఏంటండి? కుటుంబంలో అడుగు పెడితే దేవుని ఆశీర్వాదాలు. అసలు కొన్ని కుటుంబాలని విజిటింగ్ కూడా చేయని కుటుంబాలు కూడా ఉన్నాయి. అస్సలు వాళ్ళ ఇంట్లో ఇంతవరకు నేను అడుగు పెట్టలేదు, అడుగు పెట్టని కుటుంబాలు కూడా ఉన్నాయి. లేపుదామా వాళ్ళని? లేపితే పరువు ప్రతిష్టలు పోతాయి. వాళ్ళు రమ్మని పిలవరు. అంటే వాళ్ళు భక్తులండి. భక్తులు మనల్ని ఎట్ట పిలుస్తారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇర్మియా గ్రంథంలో మనం చదివాం. చివరిలో ఏమని ఉంది? వారు మేము ఆ మార్గంలో అస్సలు, ఆ పాస్టర్ గారిని మా ఇంట్లో అస్సలు, ఈ భక్తు పర్రాలు ఆ భక్తుడు మేము అస్సలు పిలుచుకోము. వాళ్ళు భక్తి పర్రాలు అనమాట. ఈ భక్తి పర్రాలు ఆ భక్తుడు. ఇంట్లోనేమో ఈగల మాత, బయటేమో దక్కి మాత. పేరుకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిచ్చుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు ఏ విషయంలో నెమ్మది కలిగి చేస్తాడంట? మన పని విషయములో. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని విషయములో దేవుడు నీకు సమాధానము, నెమ్మది కలుగు చేస్తాడు. అందుకని మనం చదివాం. మరొకసారి చూడండి ఆ మాటని. ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకొని అతనికి, చెప్పండి, అతనికి నోహావు అనే పేరు పెట్టెను. అతడు పుట్టినందువలన ఆ దేశానికి కావచ్చు, ఆ గ్రామానికి కావచ్చు, ఆ కుటుంబానికి కావచ్చు ఏం కలిగిందంట? నెమ్మది. చేతి పని విషయంలోనూ, వారి కష్టార్జిత విషయంలోనూ నోహావు పుట్టినందువలన ఆ కుటుంబానికి నెమ్మది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు నీ హృదయం అనే నివాసములో ఆయన పుట్టాలి. మనం పాట పాడుతుంటాం ఏమని? లేచినాడురా యేసు, గెలిచినాడురా సమాధిని. లేచాడు బాగానే ఉంది, గెలిచాడు బాగానే ఉంది. ఎక్కడ ఉండాలి ఆయన?
యేసు ప్రభు వారు అన్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకునే స్థలము లేదు. అందుకని ఆయన అన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇమ్మని అడిగాడు. హృదయమనే నివాసం, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయమనే నివాసాన్ని అడిగాడు, కానీ నీకున్న సర్వస్వం తెచ్చి నాకు ఇమ్మని అడగలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కానుక ఎందుకు ఇస్తున్నావు? దశంభాగం ఎందుకు ఇస్తున్నావు? ఇమ్మని ఎవరైనా బలవంతం చేశారా? ఇవ్వమని నీకు ఎవరు బలవంతం చేయలేదు. నువ్వు ఇస్తున్నావంటే నీకు కృతజ్ఞత ఉంది కాబట్టి నువ్వు ఇస్తున్నావు. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు కాబట్టి, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించాడు కాబట్టి, నువ్వు వెళ్ళే మార్గాల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక, అపాయకరమైన స్థితులు నీకు ఎదురైనప్పుడు, మరణకరమైన పరిస్థితి నీకు ఎదురైనప్పుడు, నువ్వు వెళ్ళే మార్గంలో భయానకమైన స్థితి నీకు ఎదురైనప్పుడు, దేవుడు నిన్ను కాపాడినందుకు నీ కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి, నీ ఉద్యోగ వ్యాపారం దీవెనకరంగా ఉండాలని నువ్వు ఇష్టపడి కోరుకున్నావు, ఆయన నమ్మావు కాబట్టి నువ్వు ఇస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు, దేవుడే చెప్పాడు. మలాకి గ్రంథంలో రాయబడి ఉంది కదా, 10వ వంతును నువ్వు తీసుకొని, నీ దశంభాగం అంతటిని తీసుకొని మందిరములోనికి నీవు వస్తే దేవుడు నీ కోసం ఏం తెరుస్తాడంట? ఆకాశ వాక్యులనైనా ఇప్పుతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈడ మూట కట్టుకుంటే ఆయన ఆడ మూట కట్టుకుంటాడు, అందుకని ఇస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. దశంభాగం నీ సొత్తు కాదది, దశంభాగం నీ సొమ్ము కాదది, దేవుని సొమ్ము. ప్రైజ్ ది లార్డ్. దశంభాగం నువ్వు తిన్నావు అనుకోండి, దేవుని సొమ్ము నువ్వు తిన్నావు అనుకోండి, శాపాన్ని అనుభవించటం తప్ప మరొకటి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీ చేతి పనులను నెమ్మది, నీ చేతి పనులను ప్రభు దీవించాలంటే ఇదిగో ఇక్కడ చక్కగా నోవాహును గురించి చెప్పాడు. భూమిని యెహోవా శపించినందువలన ఏం కలిగింది చెప్పండి? ఆకాశ వాక్యులు మోయబడ్డాయి, వర్షాలు పడవట్లేదు, భయానకమైన స్థితి, దేశాన్ని కరువు పట్టి పీడిస్తుంది, ప్రజలు ఈ దేశం కాకపోతే ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నారు, ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. కానీ దేవుడు అంటాడు, తనను నమ్మిన వంటి వారి పట్ల ఏ కొరత అయినా చేయడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి భయంకరమైన స్థితిలో ఇశ్రాయేలు ప్రాంత ప్రజలు ఉన్నప్పుడు నోహావు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ప్రజలందరూ అంటున్నాడు, చదవండి ఆ మాటని, మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగ చేయును అనుకొని అతనికి నోహావు అని పేరు అతనికి పడింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అతడు పుట్టినప్పుడు, పుట్టక మునుపు కరువు అంత భయంకరం వచ్చిందంట. ఆ కరువులోనే ఇతను పుట్టినందుకు ఇతడికి ఏం పేరు పెట్టాలి? కరువు అనే పెట్టాలి. కరువులో పుట్టినోడికి ఏం పెట్టాలండి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక చోటికి వెళ్తే, వెళ్ళిన తర్వాత యేసన్ గారు ఒక మాట చెప్పారు. యేసన్ గారు చోటికి పంపిస్తే వెళ్ళినప్పుడు, మీరు ఆ ఇంటికి వెళ్తారు కదా, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లను రాసుకొని రమ్మంటే సర్లే అని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ప్రార్థన చేసాం, పేరు అడగల, సర్లే మర్చిపోయాం. అప్పుడంటే ఏదో రానిపోని ప్రార్థనలు కదా. మొత్తానికి లాస్ట్గా అయిపోయేటప్పుడు మీ పేరేమిటి అని అడిగితే ఆమె పేరు అంటది, మా ఇంటి పేరు ఎం దీపాలు. ఎం చెప్పండి దీపాలు అని నీ పేరు ఏం పేరమ్మంటే, నా పేరు దీపాలు. దీపాల ఇదేం పేరు అంటే, అవునండి నేను దీపావళి పండుగ రోజు పుట్టాను కాబట్టి నా పేరు అది. ఏం పేరు అంటే ఏమిదే? దీపాలు. ఏం దీపాలమ్మ. ఇంకొక ఆమె పేరు చెప్తే, ఎప్పుడు పుట్టామంటే, నా ఇంటి పేరు ఏం ఉగాది అంటే దసరా పండుగ, అందుకని ఏం పేరు దసరమ్మ. చెప్పండి. శివరాత్రికి పుట్టిందనుకో శివమ్మ, నవరాత్రులు పుట్టిందనుకో అది. అప్పట్లో ఆ పేర్లు.
ఇప్పుడు పరిస్థితిని మనం చూస్తే దేవుడు చక్కగా ఆ భయానకమైన స్థితిలో ఉన్నప్పుడు నోహావు పుట్టినప్పుడు అతనికి పేరు నోహావు అని పెట్టి, ఇతని వలన మన చేతుల కష్టార్జితమును, ఇతని వలన మనకు నెమ్మది కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది పెద్దోళ్ళు అంటుంటారండి, ఇదిగో ఈమె మా కోడలండి, మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. ఇదిగో మా కొడుకు పుట్టాడండి, పుట్టిన దగ్గర నుంచి మా ఇల్లు ఆశీర్వాదకరంగా ఉందండి. ఇదిగో మా అమ్మాయి పుట్టింది, అప్పటి నుంచి మా ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంది. కొంతమంది చెప్తుంటారు. కానీ నోహాబు పుట్టాడు కాబట్టి వారి చేతి పనులంతటిని దేవుడు ఏం చేశాడంట? దీవెనకరంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము మొదటి వాక్యం. యెహోషువ 23వ అధ్యాయము 23వ అధ్యాయం మొదటి వాక్యం చదువుదాం. చుట్టూనున్న వారి శత్రువుల ఎదుట ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈడ చదవబడినటువంటి విషయాన్ని చూస్తే ఇశ్రాయేలు ప్రజల విషయంలో చెప్పండి, ఎవరి ద్వారా నెమ్మది కలిగిందంట? యెహోషువ ద్వారా దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. ఇక్కడ ప్రజలకు ఎవరి భయం అంటే శత్రు భయము, శత్రువుల యొక్క భయం. ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు చుట్టుముట్టున్నారు. ఇప్పటికి చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి యెరూషలేమునకు చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా చెప్పండి, అన్ని దేశాలలో శత్రువులే. ఎందుకని? ఒక తండ్రికి పుట్టినప్పటికీ తల్లి వేరైనను తండ్రి ఒక్కడే అబ్రహాము. తండ్రి అబ్రహాము ఒక్కడే, తల్లి వేరు శారా హాగరు. తండ్రి ఒక్కడైనప్పటికీ ఆస్తి తగాదాలు ఇప్పటికీ ఆగట్లేదు. ఒకరిని చంపుకుంటున్నారు. భయానకమైన పరిస్థితి. అయితే దేవుడు చక్కగా ఇక్కడ ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా చెప్పండి, యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ చేసెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈరోజు నువ్వు భయముతో బ్రతుకుతున్నావేమో, ప్రభు నమ్మినప్పటికీ నా పరిస్థితి ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒకవేళ నీ జీవితంలో భయాందోళన మధ్యలో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. కానీ దేవుడు అంటాడు, నేను మీ మీదకి ఏ శత్రువును రానికుండా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఏ శత్రువు రానివ్వను మీ మీదకి. ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ముట్టరు, ఎవరు కూడా మిమ్మల్ని జయింపజాలలేరు. వారి అందరి మీద నేను మీకే విజయాన్ని కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యెరెమయా గ్రంథంలో మనం చదివాం, మీకు చెప్పండి, మీకు నెమ్మది. ప్రైజ్ ది లార్డ్. కరువులో ఉన్న వారికి, ఆహార కొరతగా ఉన్న వారి జీవితంలో, వర్షం లేని ఆ స్థితిలో బ్రతుకుతున్న ఆ సమయాలలో నోహావు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నోహావు పుట్టాడు. వారి తల్లిదండ్రులు వారికి నోహావు అని పేరు పెట్టారు. వారి చేతి పనులను దేవుడు దీవెనకరంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువును మీ హృదయములో అడుగు పెట్టనిస్తే మీ పనులంతట్లో దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఏ శత్రువు భయం లేకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. అందుకని నేను రాసుకున్నాను, మీ పనుల విషయంలో దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. మొదటి మాట. రెండోది, శత్రువుల విషయంలో ఆయన మీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. భయపడాల్సినటువంటి అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్.
అందుకని నేను ఒక పాట రాశాను, ఏమని? భయము లేదు, దిగులు లేదు, నీవు నా తోడై నిలచినందునే. ప్రైజ్ ద లార్డ్. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షమున, చెప్పండి, ఎక్కడ ఉన్నాడు ఆయన? మన పక్షమున నిలిచి ఉంటాడు. అందుకని ఏ శత్రు భయం లేకుండా ఆయన నిత్యము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ మార్గములలో తోడై ఉండి ఆయన నిన్ను నెమ్మది కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మన దేవుడు ఎవరో? నెమ్మది కలుగు చేసేవాడు. ఒకటి, చేతి పనుల విషయంలో నెమ్మది కలుగు చేస్తాడు. రెండోది, శత్రు విషయంలో ఏ భయము లేకుండా ఆయనకు నెమ్మదిని కలుగు చేస్తాడు. మూడో మాటను కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 19వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయం 19వ వాక్యం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతన్ని సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిలపోయెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడండి? ఒక సేవకుని ద్వారా నీకున్న అనారోగ్యం, జబ్బు విషయంలో, అనారోగ్య విషయంలో నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా నెమ్మది కలుగు చేస్తాడంట దేవుడు? చెప్పాలి గట్టిగా. మీరు ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా ముగిస్తాను. దైవ సేవకుని ద్వారా దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో నెమ్మది కలుగు చేస్తాడు. ఎలా నెమ్మది కలుగు చేస్తాడు దేవుడు? ఆయన మాటను విన్నప్పుడు. ఇక్కడ చదివాం కదా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని చెప్పాడు. ఎవరితో? సిరియా దేశపు రాజు నయమాను. అతను వచ్చాడు, బాధతో వచ్చాడు, అనారోగ్యంతో, నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక. కొందరికి ఉత్తరాలు రాసి నన్ను బాగు చేయమని అంటే చొక్కాలు చింపుకున్నారు. నేమేమైనా దేవుళ్ళమా నిన్ను బాగు చేయటానికి? ఎంతోమంది బైబిల్లో మనకు కనిపిస్తారు. అతడు దేవుని సేవకుని దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కంగారుగా వచ్చాడు, అనారోగ్య పరిస్థితిలో వచ్చాడు, భయంకరమైన స్థితిలో. దైవ సేవకుని దగ్గరికి వస్తే సింపుల్గా ఒక మాట చెప్పాడు, ఇదిగో సమాధానంగా వెళ్ళు, సమాధానం కలిగి, నెమ్మది కలిగి వెళ్ళు, కంగారు పడొద్దు. ఇప్పుడు మీరు వచ్చారు మందిరానికి, విపరీతమైన జ్వరము, తలనొప్పితో మీరు వచ్చారు, లేదా కడుపు నొప్పితో వచ్చారు, లేకపోతే క్యాన్సర్తో వచ్చారు, లేకపోతే ఏదో ఇంకో జబ్బుతో వచ్చారు. వచ్చిన తర్వాత మీరు అనుకుంటారు, మా పాస్టర్ గారు మా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు అని అనుకొని మీరు వచ్చి ఉంటారు. నేనంటాను, అక్కడ కూర్చొని అదిగో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోపో, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో, నెమ్మది కలుగుతుంది, వెళ్ళు అన్నామనుకో. ఈడంటాడు, కొందరు ఉంటారు పొగురుపోతాడు ఏం చేస్తారంటే, ఆడు చేసుకోవటం మాకు తెలీదా, ప్రార్థన మీరు చేస్తారని కదా మేము వచ్చింది అని అంటాడు వీడు. తొందర, ఉదారం ఎక్కువ కొంతమందికి. ఏంటంటే తొందర ఎక్కువ, చెప్పిన మాట విండో. ఎలీషా అంటాడు, నెమ్మది కలిగి వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళు. ఎక్కడికి? యోర్దాను నది దగ్గరికి వెళ్ళమన్నాడు. నెమ్మదిగా వెళ్ళు అన్నాడు. ఆడికి వెళ్ళరా బాబు అంటే వీడు ఏకంగా రథం ఎక్కి ఎక్కడికి బయలుదేరాడు? మా దేశంలో లేవా నదులు, మా వెంకటగిరిలో లేవా చర్చిలు, ఇదొకటేనా మందిరమా? వెంకటగిరిలో మస్తుగా చర్చిలో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రైజ్ ది లార్డ్. కొందరు మాట్లాడేదానికి అర్థాలు ఇలా ఉంటాయి. ఏంటంటే నెమ్మదిగా వెళ్ళరా బాబు, యోర్దాను నది దగ్గరికి నెమ్మదిగా వెళ్ళమని ఆయన చెప్తే ఈయన వేగంగా ఏంటంటే 100 కిలోమీటర్ వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం కాడు? రథం ఎక్కి రథం నడిపేవాడిని అంటాడు, ఒరేయ్ మన దేశంలో లేవో నదులో,
ఎన్ని నదులు ఉన్నాయి మన దేశంలో? ఆడ మునగలేమా? మరి ఆడ మునిగేవాడు ఈడికెందుకు వచ్చా? ప్రైజ్ ద లార్డ్. ఆడలేవా ఏడలేవా అనేవాడు ఎందుకు వచ్చావు? శుభ్రంగా ఆడే మునగకపోయావా? ఆడ బాగుపడని సంగతి వీడికి తెలిసే ఇక్కడికి వచ్చాడు. అక్కడ బాగుపడని సంగతి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవ సేవకుని ద్వారా నీ జీవితంలో నెమ్మది కలగాలంటే దైవ సేవకుడు చెప్పిన మాటను నీవు చెప్పండి, చెప్పిన మాట నువ్వు చచ్చినట్లుగా చేసి తీరాల్సింది. చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఎలీషా ఏమన్నాడు? యోర్దాను నది దగ్గరికి వెళ్ళమన్నాడు, అంతే. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటి? చదవండి మరొకసారి చదవాలి. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి కొంత దూరం వెళ్ళి సాగిపోయాను. ప్రైజ్ ద లార్డ్. 18వ వాక్యం చదవండి. నా యజమానుడు మురుక్కుటకు వచ్చి నా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ఇక్కడ. అనుకోవచ్చు తల మీదే చేయబెట్టి ప్రార్థన చేసుకోవాలి, కానీ ఆయన అన్నాడు, అతను అనుకున్నాడంట నా మీద, నా గుండెల మీద, నా తల మీద చేయబెట్టి మంత్రాలు చదువుతాడేమో అని అనుకున్నాడు. కుదరలా. నువ్వు వెళ్ళి మౌనంగమన్నాడు, అంతే. ఒక సేవకునిగా నేను అనే మాట ఏంటంటే, మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ ఉద్యోగ వ్యాపారాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దైవ సేవకుని మాటను విని నువ్వు నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సేవకుని మాట వినాలి. నువ్వు వినకుండా ఇష్టానుసారంగా చేసావు అనుకో, నీ కర్మను అనుభవించాల్సింది. దాన్ని ఎవరు ఏమీ చేయజాలేము. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది మన మందిరంలో, గబ్బిలంలాగా ఏలాడుతుంది. ఆ చర్చికి పోవాలా, ఈ చర్చికి పోవాలా, అటు పోవాలా, ఇటు పోవాలా అని ఊగులాడుతుంది. నేను చూస్తూ ఉన్నాను. ఊగులాడుతుంది. ఎటు కాకుండా మధ్యలో ఊగులాడుతూ ఉంది. చివరికి ఏమవుతుందో తెలియదు. ఆ తాడు దిగిందనుకో, అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో. ఆల్రెడీ ఒక రౌండ్ పోయి వచ్చారు. ఆల్రెడీ మేము రాకముందు ఆల్రెడీ పోయి వచ్చారు. ఏసే పాస్టర్ రాకముందు ఆల్రెడీ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మరలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతమంది ప్రయత్నాలు చేసినా చూస్తూనే ఉంటాం. పొయ్యేవాడిని నెత్తి మీద గంపెత్తి పోయిరా పోనాయనని పంపిస్తాం. వస్తామన్నవాడిని శుభ్రంగా దింపి స్థిరంగా ఉండు అని చెప్తాం. అంతకంటే ఏమీ చెయ్యజాలలేం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవడు కర్మ వాడు అనుభవించాల్సింది, తప్పదు. అందుకని నయమాన్ ఏం చేశాడంటే, దేవుని సేవకుని మాటను విని యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి ఆ తర్వాత నెమ్మది కలిగి బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అనారోగ్య విషయంలో నీకు చెప్పండి నెమ్మది కలుగు చేస్తాడు. మొదటి మాట ఏం చెప్పాను? పని విషయంలో, నీ చేతి పనుల విషయంలో నీకు నెమ్మది కలుగు చేస్తాడు. రెండోది శత్రువుల విషయంలో నీకు నెమ్మది కలుగు చేస్తాడు. మూడోది అనారోగ్య విషయంలో దేవుడు నీకు నెమ్మది కలుగు చేస్తాడు. అనారోగ్య విషయంలో నీకు స్వస్థత కలగాలంటే సేవకుని మాట వినాలి. సేవకుని మాటను వినాలి. విని నువ్వు చేస్తే దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. 4వ మాట దయచేసి చూద్దాం. 4వ మాట మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 42వ వాక్యము. 42వ వాక్యం. అంతటా యోనాతాను
యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటికిని సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నెమ్మది కలగాలంట? మనస్సులో నెమ్మది ఉండాలి. నీ జీవితంలో నెమ్మది, నీకు నెమ్మది కలగాలంటే దేవుని సన్నిధికి రావాలి. యోనాతాను దావీదు ఇద్దరు కలిసి ఏం చేశారంట? నిబంధన చేసుకుంటున్నారు. తండ్రి దావీదుకు సౌలు అల్లుడు మీద పగ పెంచుకున్నాడు. దావీదు సౌలుకు అల్లుడైనప్పటికీ, కూతురునిచ్చినప్పటికీ దావీదును సౌలు ఎలా చూశాడంట? శత్రువును చూసినట్టు. అల్లుడిని మామ ఎలా చూశాడండి? శత్రువు. మా అత్త మా మామ నన్ను శత్రువుగా చూస్తున్నారు అన్నవాడు చేతులు ఎత్తండి. పెళ్ళైనోళ్ళు ఎత్తితే మరలా ఏడా వస్తుందో అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు అత్తమామల అల్లుడి మీద శత్రువులు. ఆ శత్రుత్వాన్ని ప్రవర్తిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత చేసినా ఏమైనా ఎత్తుకొని పోతారా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. నా చరిత్ర చెప్పుకుంటే చాలా పెద్దది. రాలేదు అనుకుంటారని మా ఊరు వెళ్ళి వస్తుంటాను అప్పుడప్పుడు. ఏంట్రా రాలేదేంది, రావట్లేదని అనుకుంటారు ప్రజలని వెళ్ళి అట్లా వెళ్ళి ముఖ దర్శనాలు వేసుకొని వచ్చేస్తూ ఉంటాను. ఎవరు ఎలాంటి వాళ్ళైనా ఎక్కడిదక్కడ వదిలేసుకొని వెళ్ళి పలకరించి ఏమైనా పెడితే ప్రశాంతంగా తినేసి వచ్చేస్తా. ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దావీదు యోనాతాను ఇద్దరు ప్రమాణం చేసుకున్నారు. ఇదిగో నేను చనిపోయినా నువ్వు చనిపోయినా నా ఇంటి వారికి నువ్వు కీడు చేయకూడదు, నా సంతతికి నువ్వు కీడు చేయకూడదు అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ప్రమాణం చేసుకొని ఏం చేశారంట? దేవుని సన్నిధి నుండి నెమ్మది కలిగిపోయారు. ఎక్కడ నెమ్మది? మనస్సులో నెమ్మది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మనసులో నెమ్మదిని కలుగు చేసేవాడు. మనస్సులో నెమ్మది, మనసులో నెమ్మది. వాళ్ళిద్దరు కలిసి నెమ్మదిగా వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను రాసుకున్నాను, సాక్ష్యం విషయంలో దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడు. నీ సాక్ష్యం దేవుని సన్నిధిలో సరైనది ఉంటే నీకు నెమ్మది. సంఘములో నీ సాక్ష్యం, సమాజంలో నీ సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రజల ఎదుట నీ సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేని జీవితం ఎందుకండి? ఎన్ని మందిరాలు తిరిగినా మనకు సాక్ష్యం అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం దైవజనుడైన యెరెమీయా భక్తుడు ద్వారా దేవుడు చక్కగా మాట్లాడారు. మీకు చెప్పండి, మీకు నెమ్మది కలుగును. ప్రైజ్ ది లార్డ్. దేని విషయంలో నెమ్మది? చేతులు కష్టార్జితం విషయంలో నెమ్మది, శత్రు విషయంలో నెమ్మది, అనారోగ్య విషయంలో నెమ్మది, తర్వాత ఇద్దరి మధ్యలో కలిగిన ఐక్యత విషయంలో మనస్సులో నెమ్మది కలుగు చేస్తాడు. చాలామంది అంటారు, అన్నా మనస్సులో నెమ్మది చెప్పండి లేదు. మనిషి అయితే ఉన్నాను కానీ నా మనసులో నెమ్మది లేదు. నెమ్మది లేకుండా చేసేది ఎవరో? నీ వాళ్ళే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ రక్త సంబంధికులే నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తారు. కానీ నెమ్మదిని కలిగించేది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీ సాక్ష్యమును దేవుని సన్నిధిలో, సంఘములో దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.
అందుకని 4వ మాట నేను రాసుకున్నాను, సాక్ష్యము విషయములో జాగ్రత్తగా ఉండాలి. అందుకని నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటే నీ మనస్సులో నెమ్మది కలుగు చేస్తుంది. అందుకని యోనాతాను, దావీదు ఇద్దరు సమాధానపడి ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారంట. మరొకసారి చదవడం మాటని మరొకసారి. అంతటా యోనాతానును, యెహోవా నీకు నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటికి సాక్షి అనుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వెళ్ళిపోయాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరానికి వచ్చిన మీరు ఎవరితో ప్రమాణం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. ఎవరితో నిబంధన చేయాలి? యోనాతాను ఇద్దరు నెమ్మదిగా ప్రమాణం చేశారు, దేవునితో నిబంధన చేసుకున్నారు. దేవుని మందిరానికి వచ్చిన నీవు నిబంధన చెయ్యాలి. ఎంతమంది నిబంధన చేస్తారో ఆఖరి శ్వాస వరకు ఈ మందిరమును విడిచిపెట్టి వెళ్ళను, ఈ స్థలంలో నాకు నెమ్మది కలుగుతుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చచ్చేంత వరకు ఈ మందిరంలోనే ఉంటానన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చచ్చేంత వరకు ఈ మందిరంలోనే బ్రతుకుతాను ప్రభు. కొంతమందికి దౌటు ఎత్తాలి ఉండవా? జెండ బీకాలని ఉందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మీరు చేతులు ఎత్తారు, మీ ప్రమాణములను దేవుడు విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు ఇటు చేసావా అయిపోయి. ఊగిసలాట మధ్యలో ఉండకూడదు. దావీదు, యోనాతాను ప్రమాణం చేసి దేవుని సన్నిధిలో వెళ్ళారు. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఈరోజు దేవుని సన్నిధి, దేవునితో తీర్మానం చేయి, దేవునితో నిబంధన చేయి. ప్రభువా, నా మనస్సులో నెమ్మది కలుగు చేయి. ఇంక మీదట ఇదిగో ఈ స్థలంలో మాకు నెమ్మది కలిగించావు, ఈ స్థలంలో ఏ భయము లేకుండా చేశావు, ఇక్కడ నాకు అనారోగ్య విషయంలో సహాయం చేశావు, నా చేతి పనుల విషయంలో నాకు సహాయం చేశావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసిన తీర్మానాన్ని బట్టి నీ దేవుడు నిన్ను నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశాడు. అందుకని వాళ్ళిద్దరూ ఏం చేశారంట? వారి సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకొని మనస్సులో నెమ్మది కలిగి బయలుదేరి వెళ్ళారు. మరొక మాట, 5వ మాట, మొదటి రాజుల గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మదిని దయచేసిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాట అయినను తప్పిపోలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని గట్టిగా మహిమపరుద్దాం. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎక్కడైనా మాట తప్పినట్టు ఉందా? దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎక్కడైనా తప్పిపోయినట్లు? బైబిల్లో రాయబడిన మాట ఏంటి? ఇక్కడ చెప్పబడినటువంటి మాట విషయంలో మనం చూస్తే చక్కగా అంటున్నాడు, మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములు. మోసే ద్వారా దేవుడు శుభవాగ్దానాలు, శుభవచనాలు పలికాడు. ఏమని? మోసే, ఐగుప్తుకు వెళ్ళు, నా ప్రజలు నడిపించు,
అక్కడ నేను అద్భుత కార్యాలు చేస్తాను, వారు తీసుకొని వెళ్ళు. మోసేతో దేవుడు చేసిన వాగ్దానం, మొట్టమొదటి వాగ్దానం ఏంటి? ఐగుప్తుకి వెళ్ళు, ప్రజలను విడిపించు. రెండోది, ప్రజలను విడిపించుకొని బయలుదేరేటప్పుడు ఎర్ర సముద్రం అంటూ వచ్చింది. మోసేతో అంటాడు, మోసే ఇదిగో చెయ్యి చాపు, నీ కర్ర చేతులు, ఆ చేతిలో ఉన్న కర్ర చాపమన్నాడు. చాపాడు, ఎర్ర సముద్రం పాయలైపోయింది. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు. దప్పికేస్తుంది ప్రజలు, దప్పికి ఆకలితో అలమటిస్తున్నారు. ఒక చోటికి వెళ్ళాడు, అక్కడ 70 ఈత చెట్లు, అక్కడ నీళ్లు, మారా అనే ప్రాంతంలోనికి వెళ్ళారు. అక్కడ ప్రజలు నీళ్ళు తాగడానికి వెళితే చేదు నీళ్లు. మోసే దేవుని సందు ప్రార్థన చేశాడు. మోసేతో అంటున్నాడు, ఇదిగో ఆ మొక్కను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేయి అన్నాడు. ఆ నీళ్లు తీగ మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పలికిన శుభవచనాలు మోసే జీవితంలో, మోసే ద్వారా సర్వ సమాజంలో నెరవేర్చాడు దేవుడు. హల్లెలూయా. సేవకుని మాటలో స్వస్థత, సేవకుని నోట నుండి వచ్చు మాటలో శక్తి ఉంది. సేవకుని నోట నుండి వచ్చు ప్రతి మాటలో బలం ఉంది. దైవ సేవకుని నోట నుండి వచ్చు ప్రతి మాటలో శక్తి ఉంది. ఆ మాటను వినకుండా పెడచెవిని పెట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నావు. నువ్వు నాశనకరమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. పనికిమాలిన మాటల వలన, పనికిమాలిన ఆలోచన వలన నీ జీవితాన్ని నువ్వే భంగం చేసుకుంటున్నావు. దేవుడు మోసే ద్వారా ఏం పలికాడంట? శుభవచనాలు, మీకు శుభము కలుగునుగా కంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ శుభవచనాలు మీ జీవితంలో నెరవేర్చాలంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ నుంచి మరొకసారి చదవండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మీకు నెమ్మది ఈ స్థలములో కలుగు చేసి ఉంటే గట్టిగా చప్పటి కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టిగా. దేవుడు మీకు నెమ్మది కలుగు చేసి ఉంటే, దేవుని నెమ్మదిని మీరు పొంది ఉంటే, దేవుని ఆశీర్వాదాలు మీరు పొంది ఉంటే, దేవుని స్వస్థతను మీరు అనుభవించి ఉంటే, మీ చేతి పనుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదించినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని నువ్వు మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో ప్రభు ఎన్నో మేలు చేశాడు. ఓపికనిచ్చాడు, ఓర్పునిచ్చాడు, సహనాన్ని ఇచ్చాడు, తగ్గించుకునే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. మన దేవుడు ఎవరండి? మన జీవితంలో శుభవచనాలు అనుగ్రహించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీకు నెమ్మది కలగాలంటే ఆయన శుభవచనాలను హృదయపూర్వకంగా మనస్సులో నువ్వు అంగీకరించాలి, మనస్సుతో అంగీకరించాలి. విధేయత వినయముతో పెడచెవిని పెట్టకుండా దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. 57వ వచనం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, మన పితరులకు తోడై ఉన్న దేవుడు ఏ మాత్రము నిన్ను, చెప్పండి, ఏ మాత్రము నిన్ను విడిచిపెట్టడు. పొరపాటున కూడా నిన్ను విడిచిపెట్టడు. నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టవచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన అనాదికాల సంకల్పమును బట్టి ఆయన నిన్ను ప్రేమించి విడువక విడబాయక నిత్యము నిన్ను నడిపించే దేవుడు ఆయన మన పక్షమున ఉన్నాడు. ఎప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. అందుకని ప్రజలు చెప్తున్న మాట 7వ వచనం, 57వ వచనంలో ఏమంటున్నారు? కాబట్టి మన దేవుడు అయిన యెహోవా మనలను వదలక, చెప్పండి, విడిచిపెట్టక
ఎట్లంట చెప్పండి. మన పితరులకు తోడై ఉన్న దేవుడు మనకును తోడై ఉంటాడు. తోడై ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఇందాక నేను ఫస్ట్లోనే ఒక మాట చెప్పాను, ఆ మాట తీస్తారా? ఆదికాండం, అబ్రహాముతో నేను ఏది కూడా చెప్పండి. ఆయన సొదొమ పట్టణానికి నాశనం చేయటానికి వెళ్ళేటప్పుడు ఆయన అంటాడు, నా దాసుడైన అబ్రహాముతో నేను ఏది కూడా మరుగు చేయను. ఉందా మాట? తీశారా? తీసిన వాళ్ళు చదవండి. ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుందన్నమాట? ఆదికాండంలోనే ఉంటుంది. తిప్పండి బైబిల్ తిప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చెప్పాడు. ఏమని? మనకు ఎప్పటికి కూడా ఆయన మనల్ని ఏ విషయంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను రాసుకున్నటువంటి మాట ఏంటంటే, 5వ మాట, ఒక్క మాటైనను కూడా దేవుడు తప్పిపోడు. ఇచ్చిన మాటను దేవుడు తప్పిపోడు. ఒక్క మాట కూడా తప్పేవాడు కాదు మన దేవుడు. మరి ఆయన పిల్లలైన మీరు మాట ఎందుకు తప్పుతున్నారు? ఎందుకని దేవుని సన్నిధికి మాట తప్పుతున్నారు? ఆదివారం ఎందుకు రాలేదని అడిగితే ఏదో ఒక రకంగా ఎందుకు చెప్తున్నారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పచ్చుగా, చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ చేతి పనులు దీవెనకరంగా ఉండాలి. అందుకని చక్కగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 58వ వచనం కూడా చూడండి. తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేసుకున్నట్టుగా మన హృదయములోను తన తట్టు తిప్పుకొనును గాక. చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంట? దేవుడే మనల్ని ఆయన తట్టు తిప్పుకుంటాడు. ఆయన చేసే మేలులను బట్టి మనం కృతజ్ఞత కలిగి సహాయము చేసిన దేవుని వైపునకు మన హృదయాలు తిప్పబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. మొదటి మాట ఏం చెప్పాను? మూలవాక్యం ఏంటిది? మీకు చెప్పండి, మీకు నెమ్మది కలుగును. దేవుడు మీకు నెమ్మది కలగాలంటే ఏం చేయాలి? ఎవరి ద్వారా నెమ్మది కలిగింది అని చూసాము. మొదటిగా పనుల విషయంలో నెమ్మది. ఎప్పుడు నెమ్మది కలిగిందంటే నోహావు పుట్టినందువలన ఆ కుటుంబానికి నెమ్మది కలిగింది. వారి చేతి పనులను దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిది పనుల విషయంలో నెమ్మది కలిగింది. రెండోది శత్రువుల విషయంలో నెమ్మది కలిగింది. మూడోది ఆరోగ్య విషయంలో అనారోగ్యం, ఎవరో నయమాను, ఆరోగ్య విషయంలో నెమ్మది కలిగింది. మూడోది దావీదుకు యోనాతానుకు మధ్యలో సాక్షి జీవితం. వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు కాబట్టి వారిద్దరూ ఒకరి మనస్సును ఒకరు కలుపుకున్నవారు కాబట్టి వారిద్దరి మధ్యలో ఏం కలిగిందంట? మనస్సులో నెమ్మది. తర్వాత చెప్పండి. 5వ మాట ఏంటి? ఒక్క మాట అయినను దేవుడు తప్పిపోలేదు. ఇచ్చిన మాటను మోసే జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. పరిశుద్ధుడా, మోకరించండి. సారథివై నడిపించు సీయోనుకే, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. అందరు కలిసి పాడదాం. పరిశుద్ధుడా, సారథివై నడిపించు సీయోనుకే, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై ఉంచి విజయము నీ చాటనా,
నా విశ్వాసము నీపై ఎందుకు కదిలిస్తావు? విజయము నే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురియతకే చేరేదా. ప్రతి క్షణము ఈ భావనతో గురియతకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా అందరు కలిసి అందరు కలిసి పరిపాలక ఈ మైక్ తగ్గించు. ఈ బాక్స్ ఆ మైక్ పెంచు. అందరు కలిసి గట్టిగా అందరు అందరు చూడు. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా ప్రయాణము. అందరు కలిసి మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా ప్రయాణము. నీ దయ చేతని కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతని కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. అందరూ గట్టిగా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్య ప్రేమ యేసయ్య కృప ప్రతి ఒక్కొక్కరిలో కుమరించబడాలి. పరిశుద్ధాత్ముని యొక్క కృప అభిషేకము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జగమున నేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలక, అందరూ మనసారా పరిశుద్ధాత్మిక సన్నిధిలో, ప్రభు సన్నిధిలో తీర్మానించేది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు నెమ్మది కలుగును. నెమ్మది కలుగు చేయు దేవుడు ఆయన మన పక్షాన నిలిచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని పరిశుద్ధాత్మిక సన్నిధిలో తీర్మానం చేయి. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నిత్యము నీ సన్నిధిలో మేము సాక్షిగా జీవించాలి. ఆత్మీయ చేతిలో మేము కట్టబడినట్లు, ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు మమ్మల్ని దయచేయమని మా ప్రభుని అడిగితే, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు తప్పనిసరిగా నీకు నెమ్మది కలుగు చేస్తాడు. మీ కుటుంబాల్లో నెమ్మది కలుగు చేయునుగాక. నీ చేతి పనులు నెమ్మది కలుగు చేయునుగాక. ఏ శత్రు భయం లేకుండా నెమ్మది కలుగు చేయను కాక. అనారోగ్య విషయంలో నెమ్మది కలుగు చేయను కాక. వీళ్ళు ప్రతి మార్గాలలో దేవుడు నెమ్మది కలుగు చేయనుగాక. దావీదుకు యోనాతానుకు వారి హృదయాలలో నెమ్మది కలుగు చేసినట్లు దేవుడు మీ జీవితంలో కూడా నెమ్మది కలగాలి. వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడ కూడా ఆయన మాట తప్పినట్లు లేదు. మరి ఈరోజు నీ జీవితంలో ఎన్నిసార్లు మాట తప్పుతున్నావు? మాట తప్పిన తప్పుడు మాటల వలన నీ ప్రవర్తనను చెడు మార్గంలోకి తీసుకెళ్ళిపోతున్నావా? పొందవలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావా? ఒక్కసారి నేను నీవే పరీక్షించుకొని తీర్మానం చేసుకొని, ప్రభువా, నా బ్రతుకు దినములన్నీ కూడా ఇదిగో ఈ మందిరములోనే నేను నివసిస్తాను. ఆఖరి శ్వాస వరకు చేతులెత్తండి, చేతులెత్తండి, చేతులెత్తండి. ఆఖరి శ్వాస వరకు నా ప్రాణం పోయేంత వరకు ఇదిగో నాకు ఇచ్చిన ఈ సంఘం, ఈ మందిరంలో నాకు నెమ్మది, నువ్వు నెమ్మది కలుగు చేసే దేవుడు. మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలుగు చేశాడు. ఎలీషా ద్వారా నయమానుకు నెమ్మది, నోహావు ద్వారా ప్రజలకు నెమ్మది. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలయ్యా. గడిచి నీ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు నైనా. ఈ వారమంతా నీ కనుదృష్టి కాపుదల మాపై ఇచ్చి మా మార్గాలు, ప్రయాణాలు, పని పట్లలో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు మరలా మేమంతా నీ సన్నిధిలో కూడి నేను మహింపరచడానికి, నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన నీ సమయమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగా మార్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారయ్యా. నీ సన్నిధిలో నిలవబడి మనసారా ఆరాధించి మహింపరచుటకు సహాయం చేశారు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం. దైవ సేవకులను నీ సన్నిధిలో నిలవబెట్టి లేఖనముల నుండి ప్రభు ఎన్నో విషయాలు ఈ దినం మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయనా. నీకు వందనాలు పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. నీవు నెమ్మదిని కలుగు చేసే దేవుడవని అయ్యా నీకు స్తోత్రాలు. ఎవరు నీ మాటకు లోబడి నీ ఆజ్ఞలను పాటిస్తారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదములను మీరు కలిగి చేసే దేవుడవని ఈ దిన లేఖనాల ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. కొంతమంది ప్రభు నీ సన్నిధిలో ప్రభువా, వారు పుట్టినప్పుడు వారి ద్వారా అనేకులకు నెమ్మది కలిగినట్లు, కొంతమంది ద్వారా ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు. నీ ప్రజలకు నువ్వు విడుదల కలుగు చేసిన దేవుడవు, ఆశీర్వదించిన దేవుడవు, నీ మార్గంలో నడిపించిన దేవుడవు. వారిని నీ సన్నిధిలో నిలవబెట్టుకొని మోసే ద్వారా, నోహాహు ద్వారా, యాకోబు ద్వారా
ఆశ్చర్య అద్భుత కార్యములు చేసి నీవు దేవాది దేవుడవని, మనుషుల మాటను నువ్వు వినే దేవుడవని, మనుషులతో నువ్వు చేసిన వాగ్దానాలను నెరవేర్చే దేవుడవని తండ్రి నీకు స్తోత్రాలు. ఏ కార్యమును చేసి ప్రతి బిడ్డను నీ సన్నిధిలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. సమస్యల నుండి, శోధనల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు మాతో కూడా ఉండి ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రాలు. సేవకులను మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. ఇంకనూ కావలసిన కృపను, ఆరోగ్యమును, సమాధానమును దయచేయి. సంఘక్షమాభివృద్ధి కొరకు నీ యొక్క జుంటె తేనె ధారల కంటే విలువైన వాక్యము అయ్యా, నీ యొక్క ప్రభువా, అయ్యా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో దాచబడిన మన్నాను కురిపించి, తృప్తిపరిచి, విశాలపరిచి, మహిమ పొందమని వేడుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఆదివారపు ఆరాధన ఈ రీతిగా మీరు సహాయం చేసి మహిమ పొందినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు అర్పిస్తూ మీ దీవెన ఆశీర్వాదం మా అందరికీ అనుగ్రహించి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి, సమాధానం కొడుచున్న ప్రతి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్.